నమస్కారం అండి. నా పేరు షేక్ సయీద్. నాకు పురుషోత్తపట్నంలో తోటపురం రోడ్లో స్థలం ఉన్నది. నా స్థలం నాకు మా బంధువుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. నాకు రోడ్ నెంబర్ 2012లో దీని గురించి కోర్టుకు వెళ్ళాము. నాకు కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. అప్పటి నుంచి నేను అందరికీ జనరల్ వాళ్ళకి సర్వీసింగ్ వాళ్ళని అందరూ కిరాయికి ఇచ్చి నేను ఉంటున్నాను. నాకు 1 సంవత్సరం నుంచి వచ్చేసి విడుదల గోపి ద్వారా నాకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ ఆస్తి వచ్చేసి రాసి తీసుకోండి, నాకు రాసి ఇచ్చేయండి, లేకుంటే మీ ప్రాణానికి దానికి హాని జరిగింది, మొత్తం మీ షెడ్లను గిడ్డలు నేల పూర్తి చేసుకుంటాను, నేను ఆక్రమించుకుంటాను అని నాకు చెప్పారండి. నేను ఎస్సీ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేశాను. మంత్రి వెదల రజనీ గారిని కలవడం కూడా జరిగింది. ఆమె దృష్టి కూడా తీసుకెళ్లాను, ఇలా జరుగుతుంది అనేసి. నిన్న నైట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు వచ్చేసి నన్ను పిలిచేసి నేను చంపేస్తాం, మాతో రాజీ చేసుకుంటావా లేదా, లేకుంటే మీ షెడ్లని తర్వాత తక్మా అవుతుంది మొత్తం వచ్చేసి మేము ధ్వంసం చేస్తాం, ఎవరు దొరికితే అటు వస్తే నిన్ను కూడా కొట్టేస్తాం అని చెప్పారండి. నా మీద కూడా ఒకటి ఫాల్స్ కేసు కూడా ఒకటి చేశారండి. నాకు నా కుటుంబ సభ్యులకు ఏమైనా హాని జరిగినా దీనికి బాధ్యత మాత్రం విడుదల గోపి గారు, బైరా కృష్ణ గారు, మల్లెల రాము గారు, వాళ్ళదే బాధ్యత. నమస్కారం.